హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏకే ఫార్టీ జోన్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే బిగినర్ టు ప్రో లెవెల్లో వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో నేర్పిస్తా. ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, వీడియో ఎడిటింగ్ నేర్చుకోవడానికి 9 పాయింట్స్ అయితే యూజ్ అవుతాయి. స్టెప్ బై స్టెప్ అయితే చెప్తే స్కిప్ చేయకుండా అయితే డీటెయిల్గా అయితే వినండి. ఫస్ట్ వన్ కీ ఫ్రేమ్ అంటే మనం ఒక ఆబ్జెక్ట్ని మనము కీ ఫ్రేమ్స్ యూజ్ చేస్తూ మూవ్ చేయడాన్ని కీ ఫ్రేమ్ అంటారు. ఎగ్జాంపుల్కి క్యాప్కట్ ఓపెన్ చేసి న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి ఫొటోస్లోకి అయితే వెళ్ళండి. మీరు బ్యాక్గ్రౌండ్కి ఏ ఫోటో సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఫోటో సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసాక ఓవర్లే మీద క్లిక్ చేసి కింద ఉంటుంది, మళ్ళీ యాడ్ ఓవర్ మీద క్లిక్ చేసి మీరు ఆబ్జెక్ట్గా ఏ ఫోటో సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేయండి. సరిగ్గా అయితే అడ్జస్ట్ చేసుకోండి. మీరు ఎలా కీ ఫ్రేమ్ ఇద్దాం అనుకుంటున్నారో మీరు ఎలా ఇద్దాం అనుకుంటే నేను కింద నుంచి పైకి వచ్చేటట్టు ఇస్తా. ఫస్ట్ ఒక కీ ఫ్రేమ్, సెకండ్ ఒక కీ ఫ్రేమ్. ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరికి వెళ్ళి పైకి డ్రాగ్ చేయండి. ఇంకంతే, కీ ఫ్రేమ్ అయితే రెడీ అయితే అయిపోతుంది. సరిగ్గా అయితే అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ గ్రీన్ స్క్రీన్ అంటే ఏంటి లేదు, మనం ఒక సపోజ్ మీరు మూవీస్లో చూసుంటారు, బాహుబలి మూవీస్లో గట బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ పెట్టి దాన్ని పైన ఇంకొక గ్రాఫిక్ ఏదైనా పెడదామంటే గ్రీన్ స్క్రీన్లో అయితే యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్కి చెప్తా, డీటెయిల్గా అయితే వినండి. ఓకే, క్యాప్కట్ ఓపెన్ చేసి ప్లస్ మీద క్లిక్ చేయండి. వీడియో అయితే వీడియో, ఫోటో అయితే ఫోటో బ్యాక్గ్రౌండ్గా సెలెక్ట్ చేసుకోండి. నేను ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటా, చూడండి. యాడ్ మీద క్లిక్ చేసి ఫోటో సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ మళ్ళీ ఓవర్లే మీద అయితే క్లిక్ చేయండి, ఇంకో యాడ్ ఓవర్లే. ఇప్పుడైతే మీరు గ్రీన్ స్క్రీన్ వీడియోకి ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. మనీ ఆర్ మౌత్ ఏదైనా, నేను మౌత్ అయితే సెలెక్ట్ చేసుకుంటా. కింద క్రోమాకి అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మళ్ళీ క్రోమాకి అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి గ్రీన్ డాట్ని అయితే అక్కడ మీకు ఎక్కడ కావాలంటే అక్కడ అడ్జస్ట్ చేసుకోండి. చేసుకున్నాక వీడియో అయితే రెడీ అయిపోయింది, చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ క్రియేట్ యువర్ ఓన్ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్. ఓన్ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ అంటే వీడియోకి ఆర్ వీడియోకి కానీ ఫోటోకి కానీ మధ్యన వచ్చే ఎఫెక్ట్ని చూడొచ్చు, స్క్రీన్ మీద వస్తుంది. అలాంటి ఎఫెక్ట్ని ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ అంటారు. అది ఎలా క్రియేట్ చేయాలో అయితే వీడియోలో అయితే చూద్దాం. ఓకే, నేను ఇక్కడ 2 ఫొటోస్ యాడ్ చేసుకున్నా. మధ్య వైట్ లైన్ కనిపిస్తుంది కదా, లైన్ మీద క్లిక్ చేస్తే మీకు ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ అయితే ఓపెన్ అవుతాయి. మీకు నచ్చిన ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు వీడియోకి బట్టి. నేను ఇక్కడైతే ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకున్నా. పైన టిక్ మార్క్ మీద క్లిక్ చేసా. ఓకే, ఇక్కడైతే యాడ్ అయితే అయిపోయింది ఎఫెక్ట్. మీకు రెడీ కూడా అయిపోయింది ఎఫెక్ట్, చూడొచ్చు. టైపింగ్ యానిమేషన్ అంటే ఏంటి లేదండి, మనం ఒక టెక్స్ట్ని అనేది యాడ్ చేసుకుందానికే మంచిగా అందంగా కనిపించేటట్లు యానిమేట్ చేయడాన్ని టైపింగ్ యానిమేషన్ అంటారు. ఇప్పుడు వీడియోలో చూపిస్తా, చూడండి. ఓకే, బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన టెక్స్ట్ అయితే యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ నా ఛానల్ నేమ్ అయితే ఇచ్చాను, ఏకే ఫార్టీ జోన్ అని. ఇక్కడ ఇచ్చిన తర్వాత ఫంట్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫండ్స్ అయితే ఉంటాయి, మీకు నచ్చిన ఫంట్ అయితే డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇక్కడ యానిమేషన్ అయితే కనిపిస్తుంది, యానిమేషన్లోకి వెళ్ళి మీకు నచ్చిన యానిమేషన్స్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. నేను ఇక్కడ డౌన్లోడ్ అయితే పెడతా, చూడండి. చాలా నెంబర్ ఆఫ్ యానిమేషన్స్ అయితే ఉంటాయి, ఒకటి కాదు, చాలా అంటే చాలా ఉంటాయి. ఓకే, ఇక్కడ ఒక యానిమేషన్ అయితే యాడ్ అయింది, నాకు అది నచ్చలేదు. ఇంకొక యానిమేషన్ అయితే డౌన్లోడ్ యాడ్ చేసా, చూడండి. ఈ యానిమేషన్ చూడండి, ఇంక వీడియో అయితే రెడీ అయిపోయింది. మోషన్ ట్రాకింగ్ అంటే మనం ఒక వీడియోకి బట్టి ఒక ఆబ్జెక్ట్ని ట్రాక్ చేసేదాన్ని మోషన్ ట్రాకింగ్ అంటారు. వీడియో చెప్తే చూడండి. ఓకే, వీడియో ఇంపోర్ట్ చేసుకుని కింద స్టిక్కర్స్ అని కనిపిస్తుంది, స్టిక్కర్ మీద క్లిక్ చేయండి. సో ఏదో ఒక స్టిక్కర్ని అయితే యాడ్ చేసుకోండి. చేసుకున్నాక కింద ఇక్కడ ట్రాకింగ్ అని అయితే కనిపిస్తుంది, ట్రాకింగ్ మీద క్లిక్ చేసి మీరు ఎక్కడో దగ్గర పెట్టేసి ట్రాకింగ్ని స్టార్ట్ ట్రాకింగ్ మీద క్లిక్ చేయండి. అదైతే 100 అయిపోయాక ట్రాకింగ్ అయితే ఆటోమేటిక్గా అయితే చేసేస్తుంది. ఓకే, హైలైట్స్ అంటే ఒక టాపిక్ గురించి డిస్కస్ చేసేటప్పుడు, అంటే టెక్స్ట్ పెట్టుతూ డిస్కస్ చేసేటప్పుడు అందులో ఉన్న మెయిన్ పాయింట్స్ అనేవి హైలైట్ చేస్తూ చూపిస్తారు, దాన్నే హైలైట్స్ అంటారు. అది ఎలా ఎడిటింగ్ చేయాలో అయితే ఇప్పుడైతే వీడియో చెప్తే క్లియర్గా అయితే చూడండి. దీనికి 2 యాప్స్ కావాలి, పిక్సెల్ యాప్, క్యాప్కట్. పిక్సెల్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక కింద మనకి టెక్స్ట్ డిలీట్ చేసి షేప్స్ పై క్లిక్ చేసి షేప్ని అయితే యాడ్ చేసుకోండి. నేను చెప్పినట్టు కలర్ పై క్లిక్ చేసి మీకు నచ్చిన కలర్ని తీసుకొని ట్రాన్స్పరెంట్లోకి పెట్టి ఫోటోని అయితే ట్రాన్స్పరెంట్లోకి అయితే సేవ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ మనకు కావాల్సింది క్యాప్కట్ యాప్ అయితే ఓపెన్ చేయండి. మళ్ళీ ప్లస్ మీద క్లిక్ చేసి మీరు దేనికి హైలైట్ చేద్దాం అనుకుంటున్నారో అదైతే తీసుకోండి. తీసుకున్నాక మళ్ళీ ఇక్కడ ఓవర్లే, యాడ్ ఓవర్లే,
మీరు అక్కడ చూపించిన షేప్‌నైతే తీసుకోండి. కింద ఇక్కడ స్ప్లైస్ అనైతే కనిపిస్తుంది. సరిగ్గా అయితే అడ్జస్ట్ చేసుకొని స్ప్లైస్ మీద క్లిక్ చేసి మన స్లైడ్‌లో ఆర్ ఓవర్‌లేలో ఎక్కువ ఓవర్‌లాప్ పెడితే బావుంటది. ఓవర్‌లాప్ పెట్టుకోండి. పెట్టుకున్నాక ఇక్కడ మనకి ఆహ్, యానిమేషన్స్ అయితే ఉంటాయి. మీకు నచ్చిన యానిమేషన్ ఏదైనా పెట్టుకోండి. లేదా మీకు ఇక్కడ నెక్స్ట్ సైడ్‌కి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తది. అదే మాస్క్. మాస్క్ మీద అయితే క్లిక్ చేయండి. లోడ్ అవుతుంది. ఇక్కడ మిర్రర్ మాస్క్ మీద క్లిక్ చేయండి. మిర్రర్ మాస్క్ మీద క్లిక్ చేశాక 2 ఫింగర్స్‌తో అయితే అది నేను చెప్పినట్టయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. హారిజాంటల్‌గా హారిజాంటల్‌గా పెట్టండి. అంటే థిన్‌గా పెట్టండి. పెట్టాక ఫస్ట్ ఒక కీ ఫ్రేమ్, కొద్దిగా ముందుకు పట్టుకెళ్ళి కీ ఫ్రేమ్, మళ్ళీ ముందుకు పట్టుకెళ్ళి కీ ఫ్రేమ్ అలా మీకు నచ్చినట్టయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. చూడొచ్చు వీడియో అయితే రెడీ అయితే అయిపోయింది. ఓకే. యూజింగ్ వీడియో ఓవర్‌లే. ఓవర్‌లేస్ అనేవి ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలో చెప్తా. బట్ ఈ వీడియోలో ఎలా యూజ్ చేయాలో చెప్పను. మరీ లెంతీ అయిపోతుంది. ఎలా డౌన్‌లోడ్ చేయాలో చెప్తా. ఇక్కడ యూట్యూబ్ అయితే ఓపెన్ చేయండి. యూట్యూబ్ ఓపెన్ చేశాక సెర్చ్‌లో వీడియో ఓవర్‌లే ఎఫెక్ట్స్ అని అయితే సెర్చ్ అయితే చేయండి. మీకు నంబర్ ఆఫ్ ఓవర్‌లేస్ అయితే వస్తాయి. ఏదో ఒక ఓవర్‌లే సెలెక్ట్ చేసుకొని డౌన్‌లోడ్ చేసుకొని యూజ్ చేయండి. యూజ్ చేయడం రాకపోతే కామెంట్ చేయండి. మళ్ళీ సెపరేట్ వీడియో అయితే చేస్తా. ఓకే. మాస్క్ అంటే ఏం లేదు గైస్. మనం హైలైట్స్‌కి ఎలా యూజ్ చేసామో అలానే ఉంటుంది. ఫుల్ డీటెయిల్‌గా మళ్ళీ చెప్తా వినండి. సో, ఓకే గైస్. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి ఒక బ్యాక్‌గ్రౌండ్‌లో టెక్స్ట్ గాని, ఫోటో గాని యాడ్ చేసుకొని ఎడిటింగ్ చేసుకోండి పిక్సెల్ ల్యాబ్‌లో. ఇక్కడ ఓవర్‌లే మీద క్లిక్ చేసి యాడ్ ఓవర్‌లే మీద క్లిక్ చేసి మళ్ళీ సేమ్ బ్యాక్‌గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. దాని మీద ఏమి ఉండకూడదు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మాస్క్ మీద అయితే క్లిక్ చేయండి. మాస్క్ ఉంటది. మీకు నచ్చిన మాస్క్ అయితే డౌన్‌లోడ్ చేసుకోండి. చేసుకున్నాక ఇన్వైట్ మీద అయితే క్లిక్ చేయండి. కింద ఉంటది. క్లిక్ చేశాక మీకు ఇంకొక షేప్స్ ఉంటాయి అందులో. మీకు నచ్చిన షేప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ రెక్టాంగులర్ షేప్ అయితే యాడ్ చేశాక మీ ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి డైరెక్టర్ అయితే డ్రాగ్ అయితే చేయకండి. షేప్ డ్రాగ్ అయిపోతుంది. అదే సారీ సబ్జెక్ట్ డ్రాగ్ చేయకుండా మాస్క్ మీద క్లిక్ చేసి ఆ షేప్‌నైతే డ్రాగ్ అయితే చేయండి. నేను చేసినట్టు. మీకు ఎన్ని పాయింట్స్ ఉంటే అన్ని పాయింట్స్ అయితే డ్రాగ్ చేసుకోండి. చూడొచ్చు ఇక్కడ వీడియో అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే గైస్. నెక్స్ట్ అండ్ ఫైనల్ వన్, లాస్ట్ వన్ బీజీఎం. బీజీఎం అంటే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. అది ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో చెప్తా. వీడియో అయితే చూడండి. ఓకే గైస్. యూట్యూబ్ ఓపెన్ చేసి ఎన్‌సీఎస్ మ్యూజిక్ అనేసి అయితే సెర్చ్ చేసి ఆ మ్యూజిక్స్ అయితే డౌన్‌లోడ్ చేసుకోండి. ఇక్కడైతే ఫ్రీ కాపీరైట్స్ ఈ మ్యూజిక్ యూజ్ చేసిన కాపీరైట్స్ అయితే రావు. డౌన్‌లోడ్ చేసి అయితే యూజ్ అయితే చేసుకోండి. ఓకే గైస్. ఇంతవరకు చూసారంటే వీడియో నచ్చి ఉంటుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకే వీడియోస్ కావాలన్నా కామెంట్ అయితే చేయండి. చాలా కష్టపడ్డా. ప్లీజ్ లైక్ అయినా చేయండి.